అతి సులువుగా డబ్బు సంపాదించాలనే వారికి, జల్సాలకు అలవాటు పడ్డ వారికి, తమ కలలను దొడ్డిదారినైనా సాకారం చేసుకోవాలనే వారికి నేటి సమాజంలో దొరికిన ఆప్షన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్. ఎస్, మన సొసైటీలో ప్రస్తుతం జోరుగా కొనసాగుతున్న వ్యవహారం క్రికెట్ బెట్టింగ్. ఒక 10 సంవత్సరాల క్రిందట మనం చూసిన బెట్టింగ్స్ ఎలా ఉండేవంటే, మనకు తెలిసిన వారితో బెట్టు కట్టేవారు. అది కూడా మధ్యవర్తిని పెట్టి మరీ తమ ఆర్థిక స్తోమతను బట్టి ఇండియా, పాకిస్తాన్ లాంటి తెలిసిన టీములపై సరదా కోసం బెట్టు కట్టేవారు. అది కూడా 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి జరిగేవి. కానీ ఇప్పుడు చూసినట్లయితే బెట్టింగ్స్ కోసమే మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లుంది. కుప్పలు తెప్పలుగా టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఉదాహరణకు IPL, బిగ్ బాస్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, నార్త్ వెస్ట్ బంగ్లాదేశ్ లీగుల్ లాంటి వాటితో ఒక్క రోజు కూడా విరామం లేకుండా బెట్టింగ్ మాఫియా గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఆన్లైన్ రూపంలో అతి వేగంగా విస్తరించింది. దీనివలన సామాన్య మధ్యతరగతి యువత, విద్యార్థులు తమ జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేసుకుంటున్నారో మీరే చూడండి. భద్రాచలం గోలగట్ట రోడ్లోని అటవీ ప్రాంతంలో ఒక అనుమానాస్పద మృతదేహం లభ్యమైనట్లు అక్కడ స్థానికుల ద్వారా మనకి సమాచారం అందింది. ఇప్పుడే మా NH9 రిపోర్టర్ అనుపమ అక్కడ చేరుకోవడం జరిగింది. అనుపమ, చెప్పండి, ఆ యొక్క మృతదేహానికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? అవును రాజు, ఇక్కడ సుమారు 24 సంవత్సరాల యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే బీర్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి రాజు. వీటిలో ఏమైనా కలుపుకొని తాగి చనిపోవచ్చని తెలుస్తుంది. ప్రధాన కోణంలో చూస్తే ఇతను కుటుంబ కలహాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే లవ్ ఫెయిల్యూరా, మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మనకు తెలియాల్సి ఉంది రాజు. రాజు, ఇక్కడ చూస్తే ఇప్పుడే ఈ సంఘటన స్థలానికి తన స్నేహితులిద్దరు ఇక్కడ చేరుకోవడం జరిగింది. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఫ్రెండ్ పేరు కిరణ్ అండి. చెప్పండి, ఇతను మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఇతను చనిపోవడానికి గల కారణం మీకు తెలుసా? బెట్టింగ్ ఆడుతుంటాడండి. చాలా డబ్బులు పోయినాయి. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పీస్ డబ్బులు కూడా బెట్టింగ్లో పోయినాయండి. నైట్ నుంచి కనిపించట్లేదండి. ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు చూసి చనిపోయి ఉన్నాడు. క్రికెట్ బెట్టింగ్ బాగా ఆడుతాడండి. బహుశా దానివల్ల చనిపోయి ఉంటాడండి. రాజు, దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే కేవలం క్రికెట్ బెట్టింగ్ వల్లే ఒక నిండు ప్రాణం బలైందని వారి స్నేహితుల ద్వారా తెలుస్తుంది. ఈయన పేరు నాగరాజు అలియాజ్ పెద్దిరెడ్డి. నాగరాజును పెద్దిరెడ్డి అని ఎందుకు పిలుస్తారనే కదా మీ డౌట్. అవును, మరి ఈయన బ్యాంక్ అకౌంట్స్ మరియు సిమ్ కార్డ్ ప్రూఫ్స్ డీటెయిల్స్ అన్నీ పెద్దిరెడ్డి పేరు మీదే ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఆ పెద్దిరెడ్డి ఎవరో కూడా మన నాగరాజుకు తెలియకపోవటం. రాంగ్ డాక్యుమెంట్స్తో సృష్టించిన అకౌంట్స్ కదా. ఈయన సొంతూరు సత్తెనపల్లి. రియల్ ఎస్టేట్ కోడి పందాల్లో తనకున్నవన్నీ కరగబెట్టుకున్నారంట. అందుకే క్రికెట్ బుకీగా అవతారం ఎత్తాడు.
ఇకపోతే ఈయన పేరు దాసు, పెద్దిరెడ్డి బావమరిది. పెద్దిరెడ్డికి క్రికెట్ బెట్టింగ్ చేసేవారికి మధ్యన వారధి, అదే ఏజెంట్. అంటే జనాలతో డబ్బులు డిపాజిట్ చేయించే దగ్గర నుంచి బెట్టింగ్ నడిపించటం, అకౌంట్స్ సెటిల్మెంట్ చేసే అంతవరకు అన్నీ తానే చూసుకుంటాడు. వీరి గురించి పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా. నాణానికి ఒక పక్క చెప్పాను కాబట్టి మరో పక్క వీళ్ళే. హాయ్ రా. హాయ్. ఏరా నిన్నటి మ్యాచ్లో ఎంత గెలిచావు? 5,000 పోయాయిరా. హే జర్రా. అరే మెంటల్, ఆన్లైన్ బెట్టింగ్లో వచ్చాక ఇంకా వాడితో వీడితో బెట్లు కట్టి డబ్బులు పోగొట్టుకుంటావేంట్రా? ఆన్లైన్ బెట్టింగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి 10,000 వేసామనుకో, అదే పాకిస్తాన్ గెలిచే సూచనలు ఉన్నాయనుకో, మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళి మార్చుకోవచ్చు. కాకపోతే స్కోర్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. మనం కొంచెం ముందు చూపుతో ఆడితే మనం పెట్టిన డబ్బులకి 10 రెట్లు కూడా గెలుచుకోవచ్చు అంట. అవునా? మనకి ఎలా ఆడాలో తెలియదు, ఎవరిని కన్సల్ట్ అవ్వాలో కూడా తెలియదుగా. దానికి తెలిసిన నా దగ్గర ఒకడు ఉన్నాడు. చెప్పాను కదా వీడే. చూడు తమ్ముడు, ఈ బెట్టింగ్ చాలా సీక్రెట్గా ఆడుకోవాలి. అందరికీ తెలిసేలా ఆడుకుంటే నీకే ఇబ్బంది. నేను మీలాగే వేరే వాళ్ళ ద్వారా బూకిని కాంటాక్ట్ అయ్యి బెట్టింగ్ ఆడుతున్నా. చంటి మనోడని తెలిసాక వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వివరాలు ఇమ్మంటే మీకు అడ్రస్ ఇస్తా. ఒకవేళ మ్యాచ్లో నీకు డబ్బులు వస్తే వాళ్ళు కాల్ చేస్తే చాలు, నీ అకౌంట్లోకి డబ్బులు పంపిస్తారు. చూడు తమ్ముడు, ఏదైనా మనం ఆడే ఆటను బట్టి ఉంటుంది. వీటన్నిటికీ నువ్వు ఓకే అనుకుంటే వాళ్ళతో మాట్లాడి నీకు కాల్ చేస్తా. ఓకేనా? అన్నా, మరి ఎలా ఆడాలో ఒకసారి చెప్తారా? సాయంత్రం రూమ్కి రండి, ఆట ఉందిగా, అక్కడ చూద్దురు కానీ. సరేనా? రవి కొత్తగా వచ్చాడు. కలిశాడు. ఎంత వేస్తాడంట? 10,000 వేస్తాడట ఫస్ట్ అయితే. సరే కానీ. నమస్తే బా. నమస్తే, కూర్చో. ఈరోజు ఎంతమంది ప్రెస్ అయ్యారా? బా మొత్తం 36 మందిలో 4 ప్లస్ అయ్యారు బా. ప్లస్ అయిన వారు అమౌంట్ వాళ్ళు అడిగితే వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసాయి. కానీ ఎవరెవరు ప్లస్ అయ్యారా? బా సీన్ గాడు 5,000, బాలాజీ గాడు 10,000, రాముగాడు 8,000, ఆ బాబాజీ గాడు మాత్రం 25,000 బా. ఈ బాబాజీ గారి పరిస్థితి ఏంటి? వరుసగా ఈ మధ్య వాడే కొట్టేస్తున్నాడు. అవును బా, లాస్ట్ 5 మ్యాచ్లలో 80,000 వరకు కొట్టాడు బా. చూడు దాసు, వాడు మన దగ్గర 20 మ్యాచ్లు కొట్టాడు.
వాడిని అంచనా వేసుకోకపోతే ఎలా? చూడు దాసు, వాడి ఫేవరెట్ టీము స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాడు బెట్టింగ్ వేస్తాడు. ఆ టైంలో నువ్వు కాల్ వెయిటింగ్లో పెట్టు. ఈటింగ్ టీము స్ట్రాంగ్ అయినా కూడా వాడు అలవాటు ప్రకారంగా ఫేవరెట్ టీంకే వేస్తాడు. అప్పుడు ఆ ఎంట్రీ తీసుకో. ఆపోజిట్ టీంకి బెట్టి కట్టాలని చూస్తే ఎంట్రీ తీసుకొని మళ్ళీ వాడు బెట్టి కట్టేటప్పుడు ఓడిపోయే స్థితిలో బెట్టు మార్చుకుంటానికి కాల్ చేసినప్పుడు లైన్ బిజీ పెట్టు, అంతే. For New Zealand and Martin Guptill underway with the boundary. Flicked away fine. That will run away for 4 more. భయ్యా మ్యాచ్ రేట్ చెప్తారా? 62 ఇండియా ఫేవరెట్. సార్ అదేంటి సార్ 52 కదా సార్. To third man, he got to get across. హలో మ్యాచ్ రేట్ ఎంత? 91. ఓకే 10,000 సార్. That's going to run away for 4. What a shot that is. ఎస్ ఓ షిట్. Kumar. For LBW, and they've put down their first. It's 20 to 8 up. Freeze of some description. బాబాజీ ఫేవరెట్. 20,000 రాసుకోరా. 20,000 న్యూజిలాండ్. And again down the ground. This is nice and straight. The Leicester fielder won't get there. పెద్దిరెడ్డి బా, ఈరోజు ₹1,00,000 నీ అకౌంట్లో వచ్చినట్టే. రేయ్ అంతా అయిపోయిందిరా, ఇంకేం లేదు. దీని అమ్మ జీవితం ఇంకేం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. మనీ వచ్చినట్టే వస్తున్నాయిరా, కానీ ఎంత ఆడినా కానీ చివరి నిమిషంలో పోతున్నాయి. అరే నేను చూస్తే చాలా బాధగా ఉందిరా, కానీ ఏం చేయని చెప్పు, ఎలాంటి హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు ఫైనల్ మ్యాచ్ అని మెసేజ్ వచ్చిందిరా. నేను పోగొట్టుకున్నది సంపాదించాలంటే వేరే మార్గం లేదురా. ఈరోజు ఎలాగైనా మ్యాచ్ కొట్టాల్సిందే. నా బైకు చైను అన్నీ విడిపించుకోవాల్సిందే. ఇంకా నీ దగ్గర ఏమున్నాయనరా? డబ్బు ఎలా కడతావు? నెక్స్ట్ మంత్ కాలేజ్ ఫీజు కట్టాలి కదరా, అదేదో ఈరోజే కట్టాలని చెప్తాను మా డాడీకి. లేకపోతే ఎగ్జామ్కి ఎలో చేయరని చెప్పి మనీ వేయించుకుంటాను, అలా కడతాను. అరే చాలా రిస్క్ చేస్తున్నావేమోరా. తప్పదురా. ఒకవేళ ఫీజు డబ్బులు పోతే ఏంట్రా నీ పరిస్థితి? నువ్వింకాపు, మా డాడీకి కాల్ చేసుకోవాలి. What a great rear guard fight from Robbie Ashford. Away from Taylor. It was brilliantly played. It's 4 to the English for promotion. Clean strike. Long way back. Straight up. Shot down. Williamson. Yes. Get out of the way, look Ronke. Shami Al-Khatib. Like that. He didn't look what he did to him. అరే నీ చైను బైకులు అన్ని విడిపించుకోవచ్చురా. అరే బాబా దెబ్బతో నీ బాధలన్నీ పోయినాయిరా. అరే కిరణ్ లేవరా, 10:30 అవుతుంది టైము. నైట్ డబ్బులు వచ్చాయిగా, మర్చిపోయావా? బుక్కి ఫోన్ చేసి డబ్బులు ఏమాను. అరే ఫోన్ ఇవ్వరా నాది. ఇగా బా. రే ఏంట్రా అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది. మళ్ళీ కొట్టువా. The number you have dialed has been disconnected or is no longer
రే మళ్ళీ అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుందిరా రే రే నాకు ఇది భయం ఉందిరా. నన్ను ఎంతో నమ్మి నేను ఇక్కడ ఏం చదువుతున్నానో ఎలా ఉంటున్నానోనని ఆలోచనతో నా తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్న నమ్మకంతో నాకు పంపించే ప్రతి రూపాయి కూడా ఈ మ్యాచ్లతోని ఈ క్రికెట్ బెట్టింగులతోని నా జల్సాలతోని మొత్తం పోగొట్టుకున్నాను. కాలేజీకి వెళ్దామంటే ఎలో చేయరు, ఇంటికి వెళ్దామంటే బండి ఏది చైన్ ఏది ఏం చేసావు అని అడుగుతారు. ఫ్రెండ్స్తో ఉందామంటే నా దగ్గర డబ్బులు ఉన్నన్ని రోజులే నా ఫ్రెండ్స్ నాతో ఉంటారు. నా దగ్గర డబ్బు లేకపోతే ఏ ఫ్రెండ్ ఉండరు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు దారేది? నా పరిస్థితి ఏంటి? ఏరా బాబాజీ, క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్లు ఆడుతున్నావంట? అవును సార్. ఎవరెవరితో ఆడుతున్నావురా? మరి మీ ఆర్థిక లావాదేవీలు ఎలా జరుగుతున్నాయిరా? సార్ నేను విన్ అయితే వాళ్ళు నా అకౌంట్లో వేస్తారు సార్. నేను ఓడిపోతే నేను వాళ్ళ అకౌంట్లో వేస్తాను సార్. ఆహా, మరి లాస్ట్ టైం నీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు జమ అయినాయిరా? మొన్న సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది కదా సార్, 21వ తారీఖున. అప్పుడు 11:30 టైంలో నాకు డబ్బులు పడ్డాయి సార్. ఆహా, ఇదంతా బ్యాంకుల ద్వారా జరుగుతుందన్నమాట. ఆ కోణంలో ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది.
అదిరా పెద్దిరెడ్డి ఫామ్ హౌస్. సార్ సార్ వద్దు సార్ ఎన్నిసార్లు అడగాలి రా? సార్ అదే పెద్దిరెడ్డి ఫామ్ హౌస్, అదేనట, పదండి. అన్నా, మన విజయవాడలో తీసుకున్న సైట్ వాల్యూ వచ్చింది, పార్టీ రెడీగా ఉంది, అమ్మేద్దామా? వద్దు శాస్త్రి, దాంట్లో అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నాం కదా. అలాగే అన్న. ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన కిరణ్ అనే యువకుడి ఆత్మహత్య సంఘటన మనందరికీ తెలిసిందే. ఈ ఆత్మహత్యకు కారణమైన నిందితులను మన పట్టణ పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. కావున ఇప్పటి వరకు మిస్టరీగా మారిన ఈ సంఘటనలపై ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి రానున్నాయి. అందరూ నన్ను క్షమించండి. అధిక డబ్బులు వెంటనే సంపాదించాలని తప్పుడు ఆలోచనతో ఈ బెట్టింగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయ్యాను. నేను పోగొట్టుకున్న డబ్బును ఎన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే వస్తాయో కూడా తెలియదు. ఇప్పుడు బుకీ నడుపుతున్న నేను ఒకప్పుడు వీరిలాగే 10,000, 20,000 అప్పులు తెచ్చి కట్టి ఆడేవాడిని. ఎంత మొత్తం కట్టినా వచ్చినట్లే వచ్చి చివరికి ఉన్నది మొత్తం పోయింది. అందుకే ఆ డబ్బును ఎలా సంపాదించాలో తెలియక నేను ఎలాగైతే మోసపోయి డబ్బు పోగొట్టుకున్నానో అలాగే నేను బుకీగా మారి జలసాలకు సులువుగా డబ్బు సంపాదించే వారిని నా ఏజెంట్ల ద్వారా గుర్తించి వారి నుంచి లక్షలు వసూలు చేశాను. కోటేశ్వరుడిగా బతుకుతున్నాను. చివరికి అమాయకుడి ప్రాణాలను కూడా బలి తీసుకున్నాను. నన్ను క్షమించండి. ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళకి ఎవరికైనా డబ్బులు వస్తాయా? నిజానికి ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారికి ఓవరాల్గా చూస్తే ఏమాత్రం డబ్బులు రావు. డబ్బులు పోతున్నాయని తెలిసినా వీళ్ళు మీ దగ్గర బెట్టింగ్ ఎందుకు ఆడుతున్నారు? ఈ బెట్టింగ్ ఆడేవారికి ఒక్కోసారి చిన్న మొత్తంలో డబ్బులు వచ్చినా మనిషి ఆశాజీవి కాబట్టి ఇంకా వస్తాయనే అత్యాశతో మళ్ళీ బెట్టి కడతారు. దీనిని ఆసరాగా తీసుకొని మాలాంటి బుకీలు వాళ్ళు గెలవకుండా ఆడతాం. ఈ మ్యాచ్లో గ్యారంటీగా నెగ్గుతామని అంచనా వేసేవారు చాలామంది ఉన్నారు. అటువంటిది మీ దాంట్లో ఎందుకు ఓడిపోతున్నారు? వాళ్ళు అంచనా వేసినట్టు మ్యాచ్లు జరగవు. ఎన్ని వికెట్లు ఉన్నా 6 బాల్స్కి 2 రన్స్ కొట్టాలన్నా వాళ్ళు ఓడిపోతారు. అందరూ 6 బాల్స్కి 2 రన్స్ కొట్టాలంటే బ్యాటింగ్ వైపే బెట్టింగ్ వేస్తారు. కానీ దుబాయ్లో బెట్టింగ్ మాఫియా కనుసంధానంలో నడిచే ఈ మ్యాచ్లు సాధారణ జీవనం కొనసాగించే మనకి అర్థం కాదు. అందుకే మనం నష్టపోతున్నాం. ముందుగా భద్రాచలం పాత్రికేయులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాగరాజు ఆలియాస్ పెద్దిరెడ్డి ఇతగాడు బెట్టింగ్ ద్వారా ఎంతో సంపాదించాడు. ఎలా మోసం చేశాడో ప్రజలకు తెలియచేయాలని మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఇతనికి చేసినటువంటి నేరానికి శిక్షించడానికి పటిష్టమైనటువంటి చట్టాలు ఏవి లేవు. కేవలం ఒక పిటి కేసు రాసి పైన కట్టించి
పంపించాలనే చట్టంలో ఉంది. కావున దానివలన వీడికి మార్పు రాకపోగా 200 రూపాయల ఫైన్ కట్టి మళ్ళీ లక్షల్లో ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటాడు. అందుకే ఈ బెట్టింగులతో మోసపోతున్నటువంటి యువతకు, సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతోనే మీ ముందుకి ఈ నేరస్తులను తీసుకురావటం జరిగింది. సో అందరూ గమనించి దీనివలన నష్టపోయేది మీరే. మీ జీవితాలను, మీ తల్లిదండ్రుల యొక్క ఆశలను, ఆకాంక్షలను, ముఖ్యంగా మన దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సినటువంటి ఓ యువత ఈ అత్యాశతో కూడినటువంటి ఆలోచనతో నిండు నూరేళ్ళు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని ఈ పాత్రికేయ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాను.